హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలోకెళ్ళే ముందు నేను ఒక చిన్న మాట అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే నేను వీడియో అప్లోడ్ చేయగానే నాకు చాలా సపోర్ట్ అనేది మీ సైడ్ నుంచి వచ్చింది. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మీదట కూడా నాకు నా వీడియోస్కి ఇలానే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోతే నేను మార్నింగ్ లేచాను. లేవగానే నాకు ఎందుకో చాలా హెడేక్ అండ్ స్ట్రెస్గా అనిపించింది. సో వెంటనే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను హెయిర్కి. తర్వాత కాసేపు మసాజ్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేద్దాం అనుకుంటే చపాతీ చేద్దామని అనుకున్నాను. సో ఆ చపాతీ ఎలా చేస్తానో చూపిస్తాను. నేను ఎప్పుడైనా సరే చపాతీ ప్రిపేర్ చేసేటప్పుడు పచ్చి పాలతో అయితే కలుపుకుంటాను. పిండి అనేది చాలా సాఫ్ట్గా, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అది పిండి కలుపుకున్న తర్వాత నేను పైన 10 to 15 మినిట్స్ అనే చపాతీ పక్కన పెట్టేటప్పుడు దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకుంటాను. సో అది ఎందుకు అప్లై చేస్తానంటే వన్స్ మనం చపాతీ రోల్స్ చేసుకునేటప్పుడు చపాతీ అనేది మన స్ట్రెస్తో ఒత్తాల్సిన పని అయితే లేదు. ఆటోమేటిక్గా అదే సాఫ్ట్గా ఉండడం వల్ల ఈజీగా అనేది మన ప్రాసెస్ అయిపోతుంది. ఇది చిన్న టిప్ అనేది పాటించండి. చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. సో మార్నింగ్ హడావిడి కాబట్టి ఫాస్ట్గా చేసేస్తున్నాను నేను. ఇంకా ఇంకా చూపియాలి ఏదో వీడియోస్ అనుకున్నాను, కానీ నాకైతే టైం అస్సలు సరిపోలేదు. ఫస్ట్ అయితే చపాతీ చేసేసి మా హస్బెండ్కి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నా కోసం అయితే నేను చపాతీస్ అనేది కాల్చుకున్నాను. ఆయన తినేటప్పుడు మ్యాక్సిమం నాకు కూడా ఆయనతో పాటు కలిసి తినాలనిపిస్తుంది. అది ఎందుకో నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. చిన్నగా కాన్వర్జేషన్ మాట్లాడుకునేటప్పుడు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకున్న గొడవలు కానీ దూరం కానీ ఆ ఒక చిన్న మాట్లాడుకునేటప్పుడు చాలా రిలీఫ్ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నేనైతే మ్యాక్సిమం చపాతీ అయితే షుగర్తో తింటాను. మీరు చపాతీ దేంతో తింటారో నాకు చెప్పండి. షుగర్తో తింటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నా వరకైతే నేను షుగర్తో తింటాను. నెక్స్ట్ ఇందాక నేను మీకు ఏ విధంగా అయితే చెప్పానో ఆయనకి ఇచ్చేసిన తర్వాత నా కోసం అనేది నేను చపాతీస్ అనేది కాల్చుకుంటున్నాను. ఇది కాల్చుకునేటప్పుడు నేను ఎప్పుడైనా ఒక 2-3 చపాతీలు ఎక్స్ట్రాగానే కాల్చేస్తానన్నమాట. అంటే మనం ఒక 4 కాల్చాలి అనుకున్నప్పుడు మనకి 5 కూడా తినబుద్ధి అవుతుంది. సో అందుకనే ఒక చపాతీ అనేది ఎక్స్ట్రా కాలుస్తాను. నెక్స్ట్ ఆయన కోసం కాల్చాక నేను వీడియో చేసేటప్పుడు చపాతీ 2 చేస్తున్నప్పుడు చపాతీ అనేది మాడిపోతుంది. చపాతీ చేసేసాను, నేను తిందాము అనుకుని వెళ్ళాను. ఇద్దరం కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. తిన్న తర్వాత మనకు ఖచ్చితంగా కావాల్సింది కంపల్సరీ టీ అనమాట. నాకైతే టీలో అనేది నేను కొన్ని టైప్స్ అనేది పెడతానమాట. మసాలా టీ అనేది ఎక్కువ చేస్తాను. మసాలా టీ అనేది మన స్ట్రెస్గా ఉన్నప్పుడు, హెడేక్గా ఉన్నప్పుడు చాలా రిలీఫ్ ఉంటుంది. అందులో మనం ఏం యాడ్ చేస్తాము? ఇలాచీ, లవంగం, చెక్క, యాలుక్కాయ, కొంచెం అల్లం అనేది యాడ్ చేస్తాము. ఫస్ట్ మనం డికాషన్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. డికాషన్ ప్రిపేర్ చేసుకునే లోపల ఈ అల్లం, ఇలాచీ, లవంగం, చెక్క అయితే నేను ఇవాళ యూస్ చేయలేదు. అది కూడా వేసుకోవచ్చు, కానీ చెక్క తక్కువ క్వాంటిటీలో వేసుకోండి. లేకపోతే అదే ఫ్లేవర్ ఎక్కువ స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట టీ. తర్వాత మన మెంబర్స్ని బట్టి మన షుగర్ కూడా క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేనైతే టీ ఇలా అయితే పెడతాను. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా మనకి ఆ డికాషన్ అనేది ఎప్పుడైతే బాగా మరుగుతుందో అప్పుడే మనం మిల్క్ అనేది యాడ్ చేయాలి. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్స్ కూడా కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. లేకపోతే మనం వేసింది అన్నీ సరిగా పట్టవు. ఈ డికాషన్ వేసిన తర్వాత కూడా టీ బాగా బాయిల్ అయిన తర్వాతనే టీ అయిపోయినట్టు. నెక్స్ట్ కప్స్లోకి తీసేసుకుంటే యమ్మీ టీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దాకా నా వీడియోస్ మీరు చూసినందుకు ఇది కూడా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.